ప్రాణదానం చేసిన ఆస్తికుడి కథ మహాభారతంలో ఉన్నట్టుగానే రామాయణంలోనూ నాగలోక ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణుడికి గొడుగు పట్టిన సర్పం, విష్ణుమూర్తిని నిద్రపుచ్చిన ఆదిశేషుడు, ఇలా అన్ని కథల్లో పాము ప్రస్తావన వినిపిస్తూనే ఉంటుంది. అయితే నిజమైన నాగలోకం ఎక్కడుందో ఇప్పటి వరకు తెలియకపోయినా తాజాగా శాస్త్రవేత్తలకు దొరికిన పాము ఆనవాళ్లు నాటి వాసుకి ఆనవాళ్లను తలపిస్తున్నాయంట. ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఆదిశేషునిపై పవళించిన విష్ణువు, బాలకృష్ణుడికి గొడుగైన వాసుకి, పరమశివుడి మెడలో నాగాభరణం, పురాణాల్లో సర్పాల ప్రస్తావన, చరిత్ర పుటల్లో శేషనాగు, వాసుకి. వాసుకి ఇప్పటికీ ఉందా? శాస్త్రవేత్తలకు దొరికిన ఆనవాళ్లు ఆ సర్పానివేనా? నాగలోకం గురించి మన పురాణాల్లో ప్రత్యేకంగా ఉంటుంది. నాగుల మీద అనేక సినిమాలు కూడా వచ్చాయి. శేషనాగు, వాసుకి అనే రెండు పెద్ద సర్పాలు ఇక్కడ ఉంటాయి. నాగజాతికి అధిపతి అయిన వాసుకి పేరు మనకు అనేక చోట్ల కనిపిస్తుంది. క్షీరసాగర మథన సమయంలో మంథర పర్వతానికి తాడుగా ఉపయోగించింది ఈ వాసుకి సర్పరాజునే. మరి వాసుకి ఇప్పటికీ ఉందంటే నమ్మగలరా? దానికి సజీవ సాక్ష్యాలు దొరికాయట. మరి నిజంగా నాగలోకం ఉందా? నాగలోకానికి సంబంధించినవి కట్టుకథలు అని కొందరంటుంటే అవన్నీ నిజాలే అంటున్నారు కొంతమంది పరిశోధకులు. సాధారణంగా పాములు అంటే ఎంత పొడవుంటాయి? మా అంటే ఓ 5 అడుగులు, ఇంకా కాదు అనుకుంటే 5.5, ఇంకా బాగా అనుకుంటే 6 అడుగులు. 5 అడుగుల పామును చూస్తేనే పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది ఏకంగా 50 అడుగుల పామును చూస్తే ఇక చెప్పాల్సిన అవసరం ఉందా? చెప్పడానికి ఏముంటుంది? అసలు చెప్పే అవకాశం ఉంటుందంటారా? ఉంది. నాటి చరిత్రను తిరగరాస్తే నాటి పురాణాల్లో రాసిన పాములు కేవలం కల్పితం అనుకునే వారికి తాజాగా శాస్త్రవేత్తల పరిశోధనలో బయటపడ్డ ఆనవాళ్లు చరిత్రకు సజీవ సాక్ష్యంగా చెప్పుకోక తప్పదు. మనం చరిత్ర గురించి విన్నప్పుడు పాముపై విష్ణుమూర్తి నిద్రించేవాడు అన్నప్పుడు చాలామంది అంత పెద్ద పామా? అబ్బే, నిజమై ఉండదులే అనుకున్నారు. అంత పెద్ద పాము అసలుంటుందా అని చాలామందికి డౌట్. కానీ మనిషికి కావాల్సింది ఆధారాలు. ఆ ఆధారాలే ఉంటే నమ్మకం రాక తప్పదు. గుజరాత్లోని కచ్లో 50 అడుగుల పాము శిలాజం 2005లో కనుగొన్నారు శాస్త్రవేత్తలు. మొదట్లో దాని పొడవు, బరువు చూసి ఓ పెద్ద మొసలిది అనుకున్నారు. కానీ దానిని భూమిపై ఉన్న అతిపెద్ద పాముల్లో ఒకటిగా గుర్తించారు. అలాగే దాని బరువు సుమారు 1 టన్ను, అంటే ఏకంగా 1000 కిలోలుండొచ్చని లెక్కగట్టారు. రూర్కీలోని ఐఐటి శాస్త్రవేత్తలు దానిని వాసుకి ఇండికస్ అని భావిస్తున్నారు. దాని భారీ ఆకారం బట్టి వాసుకి చాలా నెమ్మదిగా కదులుతూ మాటు వేసి దాడి చేసే జీవి. అనకొండలు, కొండ చిలువల్లా వాసుకి కూడా తన ఆహార జీవిని మెలితిప్పి ఊపిరాడకుండా చేసేదే. నాటి భౌగోళిక ఉష్ణోగ్రతలు ప్రస్తుతం కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పాము గుజరాత్ తీర ప్రాంతంలోని చిత్తడి నేలల్లో జీవించేది అని ఈ పరిశోధకులు చెప్పుకొచ్చారు. హిందూ పురాణాల ప్రకారం నాగదేవతల రాజైన వాసుకి పేరుని ఈ పాము శిలాజానికి పెట్టారు. సుమారు 6 కోట్ల సంవత్సరాల కిందట ప్రస్తుత కొలంబియా ప్రాంతంలో టైటనోబోవా అనే భారీ పాము జీవించేది. అది సుమారు 43 అడుగుల పొడవుతో 1 టన్ను కన్నా ఎక్కువ బరువు ఉండేదని శాస్త్రవేత్తల అంచనా. వాసుకి వెన్నెముక శిలాజం టైటనోబోవా కన్నా కాస్త పెద్దగా ఉండడంతో ఈ పాము పొడవు టైటనోబోవా పొడవుతో పోల్చదగ్గది. అయితే టైటనోబోవా కన్నా వాసుకి ఆకారంలో పెద్దదా లేక సన్నదా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని ఐఐటి రూర్కీ ప్రొఫెసర్ తెలిపారు. ప్రస్తుతం జీవిస్తున్న అతిపెద్ద పాము ఆసియాకు చెందిన రెటిక్యులేటెడ్ పైథాన్.
దీని పొడవు 33 అడుగులు. వాసుకి శిలాజం పొడిబారిన చెత్తతో నిండిన ప్రాంతంలో లభించినప్పటికీ అది భూమిపై సంచరించినప్పుడు ఆ ప్రాంతం చిత్తడిగా ఉండేదని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. మొత్తంగా నాటి వాసుకి ఇదేనా కాదా అన్నది తేలకపోయినా నాటి వాసుకి కథలకు సాక్ష్యం దొరకడంతో భారత పురాణాలు కట్టుకథలు కాదు నిజాలు అనే నమ్మకం మొదలైంది.